విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా విజయం సాధించడం అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఈ ఎన్నికల సమయంలో టీడీపీ ఒక ప్రకటన చేసింది. మేము విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నాము. సో నీతిమంతమైనటువంటి రాజకీయాలు చేయటం కోసమే, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయటం కోసమే మేము పోటీకి ఎవరిని నిలబెట్టట్లేదు అని చెప్పడం జరిగింది. ఫైన్, ఇక్కడ వరకు చాలా బాగుంది. నిజంగా టీడీపీకి గెలిచేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది ప్రజలు వేసేటువంటి ఓట్లు కాదు, స్థానిక సంస్థల నేతలు వేసేటువంటి ఓట్లు. అంతే, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇలాంటి వాళ్ళు వేసేటువంటి ఓట్లు అనమాట. ఇది టీడీపీకి లేదా కూటమి మొత్తానికి కలిపి ఉన్నటువంటి బలం 200 ఓట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం 600 ఓట్లు. మరి ఎలాగూ ఓడిపోతారని తెలుసు కాబట్టి తప్పుకున్నారు. ఓకే, మేము విలువలు పాటిస్తున్నాము, వైసీపీ నుంచి ఎవరిని కొనదలుచుకోలేదని చెప్పారు. ఫైన్, ఇక్కడ వరకు చాలా బాగుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, కడప జెడ్పీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన రాజీనామా చేసి ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. సో దాంతో ఈ పదవి ఖాళీ అయింది. ఈ సీట్లో ఎవరినైనా కూర్చోబెట్టాలి. దీంట్లో కూర్చోబెట్టాలి అంటే ఇప్పుడు టీడీపీ అక్కడ క్యాంప్ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే టీడీపీకి ఉన్న బలం 20 మాత్రమే. వాళ్ళు గెలవాలి అంటే ఇంకొక 20 మంది జెడ్పీ మెంబర్లను తీసుకోవాలి. 20 మంది జెడ్పీ మెంబర్లు టీడీపీకి సపోర్ట్ చేస్తే తప్ప టీడీపీ జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే అవకాశం లేదు. దీనికోసమే రాజకీయాలు చేస్తున్నారు. తమ పార్టీకి సపోర్ట్ చేయాలని, కూటమి నిలబెట్టేటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేయాలని చెప్పి మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. అంటే ఇప్పుడు జెడ్పీ నేతలు సపోర్ట్ చేయాలి అంటే కనీసం ఒక్కొక్క నేతకి 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తక్కువలో తక్కువ, ఇది ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. అంటే 20 మందికి ఖర్చు పెట్టి వాళ్ళని కొనుగోలు చేసి వీళ్ళకి ఓట్లు వేయించుకోవాలి అంటే అది చిన్న విషయం కాదు. అయినా కూడా దానికి టీడీపీ ప్రయత్నిస్తుంది అనేది వైసీపీ నేతలే చెప్తున్నటువంటి మాటలు. వైసీపీ కడపలో చాలా బలంగా విమర్శిస్తున్నటువంటి అంశం ఇది. మరి ఒకవేళ వైసీపీ విమర్శిస్తున్నట్లు ఇదే గనక జరుగుతున్నట్లయితే, టీడీపీ గనక నిజంగానే కొనుగోలు చేసి జెడ్పీ చైర్మన్ పదవిని సాధించాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మరి విశాఖలో చూపించినటువంటి ఆ విలువలు కడపలో ఏమైనాయి? విశాఖలో మేము విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకున్నటువంటి టీడీపీకి కడపలో విలువలతో కూడినటువంటి రాజకీయాలు అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టడమే లక్ష్యమా? విశాఖలో కొనుగోలు చేయటానికి అవకాశం లేదు కాబట్టి, అంటే చెయ్యొచ్చు కానీ తక్కువ మంది కాదుగా, 200 మందికి పైగా అభ్యర్థుల్ని కొనుగోలు చేయాలి. సో కాబట్టి అక్కడ అమ్ముడు పోవటానికి కూడా సిద్ధంగా కొంతమంది లేరు కాబట్టి, ఆ బలం ఎలాగూ రాదు కాబట్టి వదిలేసి, ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నిస్తే ఎంతో కొంతమందిని లాగొచ్చు కాబట్టి ఇక్కడేమో విలువలతో అవసరం లేకుండా పోయిందా? ఇదే ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. దీన్ని ఒకసారి ఆలోచించుకోవాలి టీడీపీ కూడా. మనం జనరల్గా ఏదో ఒక సినిమా డైలాగ్ అని అనుకోండి, ఇది కూడా నా సొంతమేం కాదు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగోనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదండి. సో అలాగే ఇప్పుడు అవకాశం లేనప్పుడేమో విలువలతో కూడిన రాజకీయం అని చెప్పి, మీకు అవకాశం కుదిరినప్పుడేమో కొనేటువంటి ప్రయత్నం, లెక్క చూడటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఆలోచించుకుంటే బాగుంటుంది.